మరోసారి ఏపీ ప్రజలను ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రధాని మోదీ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో బీజేపీతో ఇప్పటికే చంద్రబాబు తెగదెంపులు చేసుకుని శత్రువయ్యారు. ఇక మోదీకి వ్యతిరేకంగా ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేసి శాశ్వత శత్రువయ్యారు. ఇంత పోరాటం జరుగుతున్నా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మోదీ మౌనమునిలా కూర్చొని చూశారే తప్ప కనీసం ఏపీకి న్యాయం చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు లేనట్టే కనిపించింది. ఇక ఇప్పుడు పార్లమెంట్లో ఇంత ఆందోళన చేయడానికి కారణమైన చంద్రబాబుపై మోదీ పగబట్టినట్టున్నారు. అందుకే మరోసారి ఆయన చంద్రబాబుపై కత్తి కట్టినట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది అగ్రిగోల్డ్ స్కామ్ విషయంలో. అగ్రిగోల్డ్ స్కామ్ కాంగ్రెస్ హయాంలో జరిగిన మరో భారీ స్కామ్. దేశవ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులుంటే వీరిలో 19 లక్షల మంది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. ఆస్తులను టేకోవర్ చేయడానికి ముందుకొచ్చిన ఎస్ఎల్జీ గ్రూప్ తమ వల్ల కాదని చేతులెత్తేసింది. సంస్థ ఆస్తులు 2,500 కోట్లుండగా అప్పులు మాత్రం 10,000 కోట్లుగా తేలడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. టేకోవర్ అంశాన్ని పునరాలోచిస్తామని ఎస్ఎల్జీ గ్రూప్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది కాబట్టి ఆస్తులను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని బాధితులకు బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. కాగా ఈ అంశంపై నిర్ణయం కోసం తమకు 2 వారాల గడువు ఇవ్వాలని స్పెషల్ జీపీ కృష్ణప్రకాష్ కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది. అయితే ఈ మొత్తం తతంగం వెనుక మోదీ బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇంత పెద్ద గ్రూప్ ఏమీ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండానే ఇక్కడి వరకు వచ్చిందా? ఇప్పుడు వచ్చి మా వల్ల కాదు అంటున్నారు అంటే ఒత్తిడి ఉండే ఉంటుంది అని భావిస్తున్నారు. ఇది గనక కొలిక్కి వస్తే 19 లక్షల మందికి చంద్రబాబు దేవుడవుతారు. అలా చేస్తే రాజకీయంగా చంద్రబాబుకి లాభం. అందుకే ఇది ముందుకు వెళ్లకుండా ఆపారు అంటున్నారు. జీ ఛానళ్ల నెట్వర్క్ అధినేత సుభాష్ చంద్ర 2016లో బీజేపీ సపోర్ట్తో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి మోదీ ఏపీపై తనకున్న చిన్న చూపును మరోసారి చూపించారు అని, ఆంధ్రుల మీద కక్ష ఇలా తీర్చుకుంటున్నారు అని మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.